ప్రొఫెషనల్ బిఎస్ ప్రోగ్రామ్. ఇది కేవలం డిగ్రీ కాదు, మీ ఫ్యూచర్ కెరీర్ కి డైరెక్ట్ గేట్వే. పూర్తి వివరాలకు వెంటనే స్క్రీన్ పై కనిపిస్తున్న నంబర్స్ కి కాల్ చేయండి. ఉంటారు కూడా. నమ్ముతారు ఎక్కువ దేవుణ్ణి? నమ్ముతాను, తిట్టుకుంటాను కూడా అప్పుడప్పుడు ఇరిటేషన్ వస్తే. అవునా? అయ్యో, అందుకే కొంచెం పెద్ద విగ్రహాలు అవి తెచ్చి పెట్టుకున్నాను, మొహం చూస్తూ తిట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. తిట్టుకునే అంత తప్పేం చేశాడు? మీకు లైఫ్ లో అన్ని ది బెస్ట్ ఇచ్చారు కదా. ఇరిటేషన్ పాయింట్ ఉంటది కదండి, రోజువారీ లైఫ్ లో హికప్స్, ఇరిటేషన్స్ ఉంటాయి. మరి ముఖ్యంగా పిల్లలు ఉన్నప్పుడు, సంసార జీవితంలో ఉన్నప్పుడు ఒడిదుడుకులు ఉంటాయి. ఒక చిన్న ఇరిటేషన్ పాయింట్ ఉంటుంది, అప్పుడు వెళ్ళిపోయి నేను ఆవేశంగా తిట్టేస్తూ ఉంటాను. ఓకే, సాయంత్రానికి సెట్ అయిపోతుంది. ఓ కానీ అన్ని ఇయర్స్ తర్వాత ఓ బేబీ లాంటి ఒక కథకి నందిని రెడ్డి గారు మిమ్మల్ని సెలెక్ట్ చేసినప్పుడు, అంటే ఈ కథకి కరెక్ట్గా ఈఎంఐ యాప్ట్ అని ఎలా అనిపించిందో నాకైతే తెలియదు. అంటే ఏ రోజు చూసారా మీద అసలు నాకు తెలియదు. మేబీ యూట్యూబ్లో అప్పటికి స్టార్ట్ అయ్యి మంచి సక్సెస్ అయినాయి. ఆవిడ అంతే టాలెంట్ అలా వెతికి తీస్తూ ఉంటారు. సో నేను మా ఇంటి బంగారం తర్వాత ఆవిడకి మెసేజ్ పెట్టా, మీ తర్వాత సినిమాలో నాకు గనక రోల్ ఇవ్వలేదంటే మీ ఆఫీస్ ముందుకు వచ్చి ధర్నా చేస్తారు. ఆవిడ ఎస్ డెఫినెట్లీ అని కూడా పెట్టారు. ఓకే, నాకు తెలియదు మా ఇంటి బంగారం ప్రమోషన్ స్టార్ట్ అయ్యేంత వరకు, పోస్టర్స్ బయటకు వచ్చేంత వరకు సినిమా ఒకటి అవుతోందని కూడా తెలియదు. అట్లా యాక్చువల్గా రాజేంద్ర ప్రసాద్ గారు ఉంటేనే ఆయనే చూడగలం. అలాంటిది రాజేంద్ర ప్రసాద్ గారిని కూడా కొంచెం మైమర్పిచ్చేసి మీకెళ్ళి ఆడియన్స్ కళ్ళు తిప్పేటట్టు చేశారు కదా. లేదండి, ఆ క్యారెక్టరే అట్లా డామినేటింగ్ కదండి. ఒక 34 years వచ్చి పెళ్లి కాకుండా రాటు తేలిపోయిన ఒక అమ్మాయి ఎలా ఉంటది, ఆ క్యారెక్టర్ గొప్పతనం అది. ఓకే, కానీ మీరు చెప్పిన డైలాగ్ డెలివరీ అది మోడ్యులేషన్ ఉంది కదా, రియల్ లైఫ్ లో కూడా అలానే ఉంటుందా? చెప్పే కదా ఉంటుందని, చెప్పే కదా తనతోటే ఉంటుందని. ఇప్పుడు నాకు ఆయన ఎంటర్టైన్మెంట్, ఆయనకి నేను ఎంటర్టైన్మెంట్. రియల్ లైఫ్ లో ఇంకెవరు బాబుని ఎక్కువ అనలేము, వాడు వచ్చిన తర్వాత వాడు ఎంటర్టైన్మెంట్ అది వేరే ఉంది. వాడు స్కూల్కి వెళ్ళినప్పుడు ఇంకెవరిని అనగలం, ఏదో ఒకటి జోకులు ఆయన మీద నేను వేస్తూనే ఉంటాను. ఆయన కూడా నన్ను అట్లనే విసిగిస్తాడు, నవ్విస్తాడు కూడా. ఓకే, గుర్తుందా ఒక డైలాగ్ ఓ బేబీలో? మంచి మంచి వాళ్ళు పోతున్నారు దీనికి రాదు ఎందుకో, అది చాలా ఇష్టం నాకు ఆ డైలాగ్. చూడండి ఎలాంటిదో, ఇది కోరుకుంటోంది. మంచి మంచి వాళ్ళు పోతున్నారు దీనికి రాదేంటో, రెంట్ గురించి చెప్పావా అని ఎంతో పద్ధతిగా. అంటే ఇంకా తండ్రినే తీసి పారేసే క్యారెక్టర్, ఇలా కూర్చొని చెప్తున్నాలే అద్దె 6,000 అంటే ఇంకా నేను నోర్మయ్యి నువ్వు నేను చెప్తున్నాను కదా, అలాంటి పాత్ర ఇస్తే ఇంకేముందండి. గయ్యాలి సూర్యకాంతం. ఈయన పెళ్ళిళ్ళు చేయడమ్మా చేసుకుంటాడు కావలిస్తే. ఇంకో డౌట్, పెళ్లి చేయకుండా సెంటర్ అనేవాడు మళ్ళా రిలేషన్షిప్ లో ఉన్నాడు ఇల్లీగల్ గా, దీని డౌట్ దీనిది. ఈయన పెళ్ళిళ్ళు చేయడమ్మా చేసుకుంటాడు కావలిస్తే. ఫేస్ ఎక్స్ప్రెషన్స్ బాగుతాయి, మేబీ బికాజ్ ఆఫ్ క్లాసికల్ కావచ్చు. బేసిక్ గా నేను ఎక్స్ప్రెసివే అండి, చిన్న విషయాన్ని కూడా పెద్దగా ఇలా చెప్తాను. దాన్ని బయట కూడా చాలా మంది ఫ్యామిలీలో కూడా ఎక్కిరిస్తుంటారు, నువ్వు యాక్టింగ్ చేయకు ఆకు అని. కాదు, అది నా ఎక్స్ప్రెషన్ అంతే. ఓకే, మామూలుగా పల్లెటూరుల వైపు ఇలా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చి చెప్పుకుంటారు అన్ని. మనం పెరిగింది ఆమె దగ్గరే కదండి, మా అమ్మ 40 years ఆఫ్ డిఫరెన్స్. ఆమెకు 42 ఉన్నప్పుడు పుట్టాను. మరి మొత్తం ఆవిడ క్యారెక్టరైజేషన్ అంతా ఇన్బిల్ట్ అయిపోయింది. అమ్మకి 42 ఉన్నప్పుడు. ఓకే, ఏ లోక కళ్యాణార్థం కలిగిందో నన్ను కానీ అప్పుడు పుట్టాను. అట్లా ఏం చేసి అమ్మ కూడా క్లాసికల్ లేదు, అంటే మా అమ్మమ్మ నేర్పించేవారట. సో ఇవి నేర్చుకునేది. ఆవిడ చాలా చేద్దాం అనుకుంది, కానీ అప్పట్లో కష్టం కదండి, రిస్ట్రిక్టెడ్ గా ఉండేవాళ్ళంతా. సో కానీ మంచి మాటకారి, పద్ధతులు, పూజలు, మంత్రాలు, ఏదైనా చూస్తే పట్టేయగలుగుతుంది, నెగ్గుకు రాగలుగుతుంది. ఒక 4th 9th ఏదో చదివింది అనుకుంటా, 8th 9th అంతే. అది కూడా చదివిందో లేదో, అయినా కూడా చాలా తెలివితేటలు, సమర్థత పాపం. ఎక్కడ మీ సొంత ఊరు అసలుకి? విజయవాడ. అది సంగతి. ఆ నీళ్ళలోనే ఏదో ఉంటదండి, ఆ కృష్ణా నీళ్ళలో. ఏమండి, నేను ఎక్కడ పెరిగింది లేదు, కానీ ఇప్పటికీ ఆ ఊరికి వెళ్తే నాది అన్న ఫీలింగ్. పెరిగింది లేదు, నేను ఇక్కడే పెరిగా, ఇక్కడే పుట్టా. ఏదో కపుల్ ఆఫ్ టైమ్స్ వెళ్ళామేమో, ఎందుకంటే మా అమ్మ 4 ఏళ్ళు ఉన్నప్పుడే ఇక్కడ హైదరాబాద్. 16 మంది మా అమ్మ వాళ్ళు. అమ్మ వాళ్ళు ఎంతమంది? 16. అమ్మ ఎన్న వాళ్ళు అలా తెలీదు, అంటే చాలా మంది పోయారు అలా కూడా చెప్తాను, నేను అడగలేదు. 16 మంది అంటే 16 members. ఓ, ఎంతమంది పెద్దమ్మలు, పిన్నులు, ఎంతమంది మామయ్యలు ఉన్నారు ఇప్పుడు? అన్ని వికెట్లు వెళ్ళిపోయినాయండి. పెద్దమ్మ ఒకతుంది, పిన్ని ఉంది, ఇద్దరు ఉన్నారు, 14 మంది పోయారు.
నిజంగా మీ తాతగారు మా అమ్మ చెప్పేది ఏడాది మీద 3 నెలలు మళ్ళీ ప్రెగ్నెంట్ ఉండేదంట మా అమ్మమ్మ. మళ్ళీ ఆ. చూడడానికి ఇంతే ఉంటుంది అమ్మ. ఆ, ఇట్లా 16 మంది, జస్ట్ ఇమాజిన్. ఇప్పుడు ఒక్కళ్ళ కనేలోపే ఎవడో నాకు రెండో వాడు అవసరమా ఏమండి, అంటున్నారు. నేనే ఉన్నా, మీరు ఎవరో ఇప్పుడు మిమ్మల్ని అన్నది. అనవసరంగా ఆయన మీకు అనేసి నేను నోరు మూసుకొని ఉండొచ్చుగా, పిలిచికొని మరి పరువు తీసుకోవడం అంటే ఇదే. కానీ మీ అమ్మమ్మ గారిని ఇన్స్పిరేషన్ గా తీసుకోపోయినా కనీసం మీ అమ్మగారినైనా ఇన్స్పిరేషన్ గా నో తీసుకుని నో 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 చంద్రబాబు నాయుడు గారు కూడా 3 కావాలంటున్నారు ఇప్పుడు. ఇప్పుడు చెప్పారు ఆయన, కొంచెం ముందు చెప్పుండొచ్చుగా. అంటే మహామహుల మీద ఎవరి మీద ఇది జోక్స్ అని కాదు, జస్ట్ మాట్లాడుతున్నా. ఆయన చెప్తుంటే యాక్చువల్ గా ఇప్పుడు ఈ ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళకి నిజంగానే నవ్వు వస్తూనే ఉంటది. అమ్మో ముగ్గుందా, మనకు ఒక్కళ్ళే వద్దనుకుంటున్నాం అంటారు మన వాళ్ళు. ఇప్పుడు మా అమ్మ కనసన్నాలు చూస్తే నేను కూర్చునేదాన్ని అక్కడ. ఏం సంగతి అనగానే అక్కడ కూర్చుంటే 4 గంటలు కానీ లేచేదాన్ని కాదు. మళ్ళీ ఎక్స్ప్రెషన్ ఇచ్చేదాకా అంతే. మా ఆడిని నేను కూర్చోబెట్టగలనా? 4 సెకండ్లు కూడా కూర్చోబెట్టలేను నేను. సరేలే. మరి అలాంటప్పుడు ఇంకా ముగ్గురు అంటే మీరు ఆలోచించండి. సో ఎవరికైనా అనిపిస్తుంది చాలు ఒకరు అని. కనీసం ఇద్దరు ఏమో దేవుడి దయండి, నాకు తెలియదు. కానీ మీకు ఇష్టం పిల్లలు? నాకు ఇష్టం. కొన్ని హెల్త్ కాంప్లికేషన్స్ ఉన్నాయి, ఓకే. సో అందుకే తిని భయపడుతుంటాడు. ఏం అవసరం లేదు, వద్దు అంటే ఒక్కటి చాలు. ఒక్కటి చాలు. సాయి కార్తిక్ నువ్వు అంతే, సాయి కార్తిక్ ఒక్కటి చాలు. థ్యాంక్స్ ఫర్ రిమెంబరింగ్ హిస్ నేమ్. వాడిని సరిగ్గా చూసుకో, నువ్వు సరిగ్గా ఉండు చాలు, నాకు రిస్క్లు వద్దు లైఫ్ లో అంటాడు ఆయన. నిజంగా సాయి కార్తిక్ చాలా చాలా యాక్టివ్ కదా మీకన్నా. యాక్టివా వాడు యాక్టివాలో 4 మింగితే పుట్టినట్టు ఉంటాడు వాడు. ఓకే. వాడిని ఇంటెక్ చేస్తే నన్ను అమ్మ అని పిలవడు, ఇంట్లో నన్ను సోను అని పిలుస్తారు. ఓకే, ఇద్దరు సోనానే పిలుస్తారు నన్ను. సోనమ్మ అని కూడా అంటారు. షోనమ్మ ఎప్పుడో బాగా ఆవేదన వస్తే తప్పితే అమ్మ అని పిలవడు. ఎంతమంది అయినా చెప్పు వింటాను, షోనమ్మ అంటాడు. ఎంత ఏజ్ ఇప్పుడు? ఇప్పుడు 9. ఓకే, 4th. ఓకే. చూడండి ఇంత కష్టపడే పెంచితే ఇంకా 4th లోనే ఉన్నాం మనం. 10th జంప్ చేయొచ్చండి అయితే. అట్లా ఉన్నాయి కదా యాక్టింగ్ స్కిల్స్ బాగా వీడి దగ్గర. కానీ కొంచెం బిడియపడుతున్నాడు. నేను చెప్పి లేరా, ఇప్పుడు ప్రోగ్రామ్స్ వస్తున్నాయి, పిల్లల్ని కూడా ఎంకరేజ్ చేస్తున్నారు కదా, సరదాగా వెళ్ళి చేయరా అంటే సిగ్గు, అది ఎప్పుడు పోతుందో ఏంటో అంటాడు. వాడే అంటాడు నీలో ఉన్న గొప్పతనం అదేరా, మన ఇద్దరిలో ఉన్నది తెలుస్తుంది మనకి. వాడు బాగా పాడతాడు తెలుసా, ఏ ట్యూన్ చెప్పండి క్యాచ్ చేస్తాడు వాడు. రేపు పాడరా పోనీ, ఇంట్రెస్ట్ లేదురా అని అంటాడు. కానీ ఇప్పుడు మీరు చైల్డ్ ఆర్టిస్ట్గా ఉన్నప్పుడు ఏంటంటే, అంటే ఐ డోంట్ నో వెదర్ మీకు కూడా ఉంటుందో లేదో, కెమెరా అంటే తెలియదు, యాక్షన్ అంటే తెలియదు, అసలుకి మిగతా పెద్ద పెద్ద యాక్టర్స్ అంటే కూడా తెలియదు. మీ అందరూ అసలుకి డైరెక్టర్ ఏది చెప్తే చేసేసేవాళ్ళు. ఇన్నోసెన్స్ ఇస్ బ్లిస్ రోషన్ గారు. అవునా? అన్నీ తెలుసుకుంటేనే అసలు సమస్య వస్తుంది. ఓకే. నాకు అది అలవాటయ్యే కదా, మీరనే ఓ బేబీలో కూడా అంత మంచి పర్ఫార్మెన్స్ నేను ఇవ్వగలిగాను. యాక్షన్ అంటే నాకు రాజేంద్ర ప్రసాద్ గారు, సమంత గారు, లక్ష్మి గారు ఏం తెలియదు. ఇప్పుడు అది నోరు మూసుకొని ఉండే పాత్ర అనుకోండి, అలా ఉండగలుగుతాను నేను డల్గా మాట్లాడకుండా రోజంతా. నేను అదే చెప్తున్నా, నాకేం తెలియదు, నేను ఇది కావాలని చేయను ఎక్కడ. లేదు, ఇది చాలా గొప్ప వరం, దేవుడిచ్చిన వరం అది. మీకు గొప్ప గొప్ప వాళ్ళందరూ, సావిత్రి గారు ఎందుకు ఎడమ కంట్లో నుంచి ఒక్క డ్రాప్ నీరు కాచమంటే కాచేది, మరి మిగతా వాళ్ళందరూ ఉన్నారంటే వస్తుందా? అసలు ఆవిడ లెజెండ్ అండి. నేను ఆవిడ బుక్ కూడా చదివాను, సావిత్రి అని బుక్ ఉంటుంది, నాకు ఇష్టం ఆవిడ చాలా. అంటే వాళ్ళ మదర్ గురించి, వాళ్ళ కూతురు అల్లుడు ఇంటర్వ్యూ నాది చాలా బాగా చెప్తారు. See, you managed to bring them on dais also, సుమన్ టీవీ సాక్షిగా. నిజంగా గ్రేట్, గొప్ప గొప్ప వాళ్ళు అంతే. కానీ కొన్ని మూవీస్ చూస్తున్నప్పుడు కూడా కొంత ఆ ప్రభావం కూడా ఉండొచ్చు మన మీద. ఉంటాయి. సినిమాలు చిన్నప్పటి నుంచి చూడడం, పాత సినిమాలు ఎక్కువ చూడటం, ఒకలాంటి లైఫ్ స్టైల్, కథలు బాగా చదివేదాన్ని. ఇప్పటికీ నావెల్స్ చదువుతాను నేను. ఏ కొత్త పుస్తకం, తెలుగు మళ్ళీ ఇంగ్లీష్ మాట్లాడడానికి ఇష్టం ఉన్న, చదవడానికి నేను రిలేట్ అవ్వలేను. తెలుగు బుక్స్ చదవటం నిజంగా మంచిదండి. అవును, చాలా బెస్ట్ అండి. ఎందుకంటే మన రూట్స్ మనం తెలుసుకుంటాం. గ్రేట్ అది. ఏ బుక్ వృధా కాదు రోషన్ గారు. ఎక్కడో ఒక దగ్గర చదివిన ఒక కథని నేను లైఫ్లో ఎక్కడో ఇంప్లిమెంట్ చేయగలుగుతా. సబ్ కాన్షియస్ మైండ్ అంత గొప్పది. ఓకే. మీరు సావిత్రమ్మ బుక్ చదివని అన్నారు కదా, మీకు ఎక్కడ కళ్ళమడి నీళ్ళు, లైక్ ఆమె సినిమాలో జీవితంలో అనిపించిందా, లేకపోతే ఆమె నిజ జీవితంలో అనిపించింది? నిజ జీవితంలోనే కదండి. ఏం చదివినప్పుడు అనిపించింది? సంఘటనల వారీగా చెప్తూ ఉంటారు. ఆవిడ ఎప్పుడు ఉండే మనిషి ఒకానొక సందర్భంలో ఒక విషయాన్ని ముందస్తుగా చెప్పటం,
దాన్ని ఆవిడ ఇగ్నోర్ చేయడం, అలా పైన పైన టచ్ చేసి వదిలేశారు. Hmm. నాకు అప్పుడు అనిపించింది ఆవిడ అప్పుడు విన్నా బాగుండేది.